చూడగానే నోరూరించే ఎండు చేపల పులుసు ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక టమోటో, కరివేపాకు, పసుపు ఉప్పు కలిపిన ఎండు చేపలు, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు వేసి ముందే తరిగిన ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని వేడి చేసుకోవాలి. చూశారు కదా, ఈ ఆనియన్ ఇలా బ్రౌన్గా మారేంత వరకు మనం వేయించుకోవాలి. దాని తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత ముందే తరిగిన టమోటా కూడా దీనికి యాడ్ చేసి పుదీనా కొత్తిమీర కూడా దీంట్లో కలిపేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని కాసేపు అలాగా ఆ పచ్చిదనం పోయేంత వరకు కలిపెడుతూ ఉండాలి. దీనికి కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ కలిపెడుతూ ఉండాలండి. కాస్త దీనికి వాటర్ యాడ్ చేయాలి. ఇలాగ బాగా అన్నీ మగ్గిన తర్వాత మన ఉప్పు, కారం, పసుపు కలిపిన ఎండు చేపల్ని దీంట్లో వేసి బాగా మగ్గేంత వరకు ఉంచాలండి. ఇలాగ ఎండు చేపలు వేసిన తర్వాత కాస్త నీళ్లు పోసి కాసేపు అలాగనే ఉంచాలి. అప్పుడు ఇవంతా బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ టేస్ట్ చూడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ఈ టేస్ట్ అదిరిపోతుంది. ఎండు చేపలంటే ఒక అద్భుతమైన టేస్ట్, అంతే, దానికి తిరుగుండదు. కాసేపు అలాగే వదిలేశాక చూశారు కదండి ఎంత బాగా చేపల పులుసు రెడీ అయిపోయిందో. ఇంకేముందండి, సర్వ్ చేసుకొని తినేయడమే. మా సెలబ్రిటీ అదేనండి, మా ఇంటి సెలబ్రిటీ మా వైఫ్ ఈరోజు నా కోసం చేసిన వంట అద్భుతం. చూసారుగా ఎండు చేప నోట్లోకి వెళ్తే ఇంకా తిరుగుండదు.